హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మార్చ్ 1 to 15 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏ దేశ పార్లమెంట్ ప్రముఖ నటుడు చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది? ఆన్సర్: బ్రిటన్ పార్లమెంట్. చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ అందించడం జరిగింది. కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవాన్ని ఈయనకు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును బ్రిటన్కి చెందిన బ్రిడ్జ్ ఇండియా సంస్థ రూపొందించింది. బ్రిడ్జ్ ఇండియా అందిస్తున్న తొలి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్న తొలి వ్యక్తి చిరంజీవి గారే. నెక్స్ట్ క్వశ్చన్. WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 యొక్క విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్: ముంబై ఇండియన్స్. ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 3వసారి రన్నరప్గా నిలిచింది. ఈసారి టైటిల్ గెలవడంతో ముంబై ఇండియన్స్ 2వసారి టైటిల్ గెలవడం జరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 అనేది 3వ సీజన్. ఇది 2023లో ప్రారంభించబడింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో మొత్తం 5 టీంలు పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 13న అంతరిక్షంలో ఇస్రో విజయవంతంగా చేపట్టిన ప్రయోగం పేరు ఏమిటి? ఆన్సర్: స్పేస్ డాకింగ్, అన్డాకింగ్. స్పేస్ డాకింగ్ అనగా 2 లేదా అంతకన్నా ఎక్కువ అంతరిక్ష నౌకలు ఒకదానితో ఒకటి కక్షలో కలుసుకోవడం, అనుసంధానించడం లేదా ఒకే చోట ఉండడం. అన్డాకింగ్ అనగా ఆ అనుసంధానంను విడదీయడం, వేరువేరుగా కక్షలో ప్రయాణించడం. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ మిషన్లో భాగంగా 2 నెలల క్రితం SDS-1, SDX-2 ఉపగ్రహాలను అనుసంధానం చేసిన ఇస్రో ఇటీవల వాటిని వేరు చేసినట్టు తెలిపింది. స్పేస్ డాకింగ్ అండ్ స్పేస్ అన్డాకింగ్ చేసిన దేశాలలో అమెరికా, రష్యా, చైనా తరువాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ గణిత దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్: గణితం, కళ మరియు సృజనాత్మకత. ప్రతి సంవత్సరం మార్చి 14న అంతర్జాతీయ గణిత దినోత్సవంను జరుపుకుంటారు. 2019లో ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ అయిన యునెస్కో యొక్క 40వ జనరల్ కాన్ఫరెన్స్లో మార్చి 14ను అంతర్జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2020 మార్చి 14 నుండి అంతర్జాతీయ గణిత దినోత్సవమును జరుపుకుంటున్నాము మరియు ఈ రోజును పై డేగా కూడా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025 గ్రహీత ఎవరు? ఆన్సర్: లియు జియాకున్. లియు జియాకున్ ఒక చైనీస్ ఆర్కిటెక్ట్. ఇతను ఈ అవార్డు అందుకున్న 54వ గ్రహీత. ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ బహుమతి అనేది ఆర్కిటెక్ట్ రంగంలో నోబెల్ బహుమతి వంటిది. అనగా ఆర్కిటెక్ట్ రంగంలో అత్యున్నత పురస్కారంగా చెప్పవచ్చు. ఈ అవార్డును 1979 నుండి ఇవ్వడం జరుగుతుంది. భారతదేశం నుండి ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి బాలకృష్ణ దోషి. 2018లో ఈ అవార్డు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ మహిళా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్: యాక్సిలరేట్ యాక్షన్. చర్యను వేగవంతం చేయండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, 1911 నుండి ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక ప్రపంచవ్యాప్త కార్యక్రమం. ఈ సంవత్సరం థీమ్ లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ చర్యను వేగవంతం చేయండి అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుత వేగంతో పూర్తి లింగ సమానత్వాన్ని సాధించడానికి 2158వ సంవత్సరం వరకు పట్టవచ్చు. కాబట్టి లింగ సమానత్వాన్ని త్వరగా తీసుకురావడానికి ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల డిజర్ట్ హంట్ 2025 పేరుతో సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఆన్సర్: ఎయిర్ ఫోర్స్ స్టేషన్, జోధ్పూర్. 2025 ఫిబ్రవరి 24 నుండి 28 వరకు జోధ్పూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత వైమానిక దళం ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ 2025 అనే ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ను నిర్వహించింది.
డిజర్ట్ హంట్ 2025 అనేది ఈ ఎక్సర్సైజ్ యొక్క ఫస్ట్ ఎడిషన్. ఈ ఎక్సర్సైజ్ భారత త్రివిధ దళాల మధ్య పరస్పర చర్య మరియు సమన్వయము మరియు సహకారమును పెంపొందించుటకు ఈ వ్యాయామములను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన రిలయన్స్ సంస్థ నిర్వహిస్తున్న వన్యప్రాణి పునరావాస సంరక్షణ కేంద్రం యొక్క పేరు ఏమిటి? ఆన్సర్ వంతారా. వంతారా ప్రాజెక్ట్ను 2024లో అనంత్ అంబానీ ప్రారంభించడం జరిగింది. ఇది గుజరాత్లోని జామ్నగర్లోని 3000 ఎకరాలలో ఉంది. వంతారా జంతువుల రక్షణ, చికిత్స మరియు సంరక్షణ కోసం ఒక కేంద్రంగా పనిచేస్తుంది. ఇది అంతరించిపోతున్న జంతుజాతుల కోసం మరియు అక్రమంగా తరలిస్తున్న జంతువుల సంరక్షణ కోసం కృషి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశంలోని పార్కు ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నిస్ రికార్డులలోకి ఎక్కింది? ఆన్సర్ జపాన్. జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నాగాయిజుమి పట్టణంలో ఈ పార్కు ఉంది. ఈ పార్కు 2.6 చదరపు అడుగులు మాత్రమే ఉంది. రోడ్డు వేసే సమయంలో ఖాళీగా మిగిలిన స్థలాన్ని చక్కగా ఉపయోగించుకునేలా 1988లో ఈ పార్కును నిర్మించడం జరిగింది. దీనికన్నా ముందు అమెరికాకి సంబంధించిన ఒరెగాన్లోని పోర్ట్లాండ్లోని మిల్ ఎండ్స్ పార్కు ప్రపంచంలోని అతి చిన్న పార్కుగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డులు 2025 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం అవార్డు పొందిన అనోరా యొక్క డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ సీన్ బేకర్. 2025 సంవత్సరానికి గాను సీన్ బేకర్ మొత్తం 3 ఆస్కార్ అవార్డులు పొందడం జరిగింది. 97వ ఆస్కార్ అవార్డులలో అనోరా చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును పొందగా ఆ చిత్రం యొక్క డైరెక్టర్ అయిన సీన్ బేకర్కు ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం జరిగింది. అనోరా సినిమాకు మొత్తం 5 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఆ 5 అవార్డులలో ఫస్ట్ వన్ ఉత్తమ చిత్రం అనోరా, సెకండ్ వన్ ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్, నెక్స్ట్ థర్డ్ వన్ ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్, నెక్స్ట్ ఫోర్త్ వన్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బెస్ట్ ఎడిటింగ్ సీన్ బేకర్. మొత్తం 5 అవార్డులు అనోరా చిత్రానికి వచ్చాయి.